మార్క్స్ అండ్ రిజల్ట్ తర్వాత ర్యాంక్ కూడా డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే పిల్లలు నిన్నటి వరకు మార్క్స్ పట్టుకుని ఉన్నారు, సో దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మీ ర్యాంక్ ఇప్పుడు పట్టుకోవాల్సినటువంటిది మీ ర్యాంక్. రెండు విషయాలండి. ఈ రోజున ర్యాంకులు సాధించినటువంటి పిల్లలందరికీ నా సలహా ఏమిటంటే మీ మైండ్ని ఏమిటంటే ఆ కాగ్నిటివ్ డీలోడ్ చేయండి. ఈ మార్కులు ఈ ర్యాంకు ఇదంతా పక్కన పెట్టేసేయండి. ప్రస్తుతం ఫ్రెష్గా రెండు పాయింట్లు ఏమిటంటే మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఏమిటి, మీ పర్టికులర్ స్టేట్లో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర పెరిగినటువంటి సీట్లు ఉన్నాయి. సో దానికి యావరేజ్ ఈ రెండే మీరు చూసుకోండి. సో ఇంతకు మించి మీరు అనవసరంగా మీ బుర్రను పాడు చేసుకోవద్దు, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. సో మనకు ర్యాంక్ ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్ ర్యాంక్లో మనకి ఇప్పటికి ఎట్లా ఉంది. సో ఇక్కడ సీట్లు పెరిగినాయి కాబట్టి ర్యాంక్ ప్రకారం ఇంకొంచెం ఒక 10% అక్కడ ఉన్నటువంటి దాంట్లో కొంచెం ముందుకు, లేదా 5% అంటే మరి ఇది అవుతుంది. సో ఒక 5% ఇంకా ముందుకు వెళ్ళినా పర్వాలేదు అని అనుకోండి. సో మీరు సేఫ్లో ఉన్నారు. సో అంతే, దాని ప్రకారం బేరీజ్ వేయండి. ఇక మూడో అంశం, స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ కూర్చోగలుగుతున్నాం అనేటువంటిది చెప్పగలుగుతాము. ఈ లోపు మీ బుర్ర పాడు చేసుకోవద్దు అనేది నా సలహా. అంటే ఒక్కొక్కరు చెప్తారు, సహజంగా ఏంటంటే యాజ్ ఎ మదర్గా మీరు ఉన్నారు, ఈ మార్కులకు వస్తుంది అనేటప్పుడు వస్తుందని ఒక ఆయన చెప్పాడు అనుకోండి, మీకు ఒక ఉత్సాహం సహజం, అది ఎవరికైనా సహజం. సో కానీ పెరుగుతూ ఉంటాయి కదా. సో బార్డర్లో వచ్చినటువంటి వాళ్ళు పర్టికులర్లీ ఈ 3 విషయాల మీద మీరు దృష్టి పెట్టండి అంతే. సో మన స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ నెంబర్స్ ఏదైతే మీకు తగ్గినాయి అని చెప్పానండి, ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూస్తానండి, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ 36,776 ఉంటే ఇప్పుడు 33,221 ఉన్నారు. 3,000 తగ్గారు. సో అదే మనకి తెలంగాణకు చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 41,584 ఉంటే ఇప్పుడు 38,026 ఉన్నారు. రైట్. సో ఇది డేటా అనమాట అండి. సో ఈ పర్టికులర్ నెంబర్స్లో క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తగ్గడం అనేటువంటి జరిగింది. అంటే ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ 3,000 ఇక్కడ మళ్ళీ ఒక 4,000? ఇది ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందంటే అండి, నా అంచనా ప్రకారం ఎప్పుడైతే రీనీట్ చేశారో ఆటోమేటిక్గా కొంతమంది సైకలాజికల్గా డిసప్పాయింట్ అవుతారు. సో అందుకే కొంతమందికి ఫస్ట్ టైం రాసిన దానికి సెకండ్ టైం రాసిన దానికి చాలా మందికి మార్కులు చాలా డిఫరెన్స్ వచ్చేసింది, తగ్గిపోయినాయి. ఫస్ట్ టైం బాగా వచ్చినటువంటి ఈసారి రాసిన వాళ్ళకి ప్లస్సే అంతే, ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా సరేనండి, నేను అందుకే ఎప్పుడు జీవితంలో చెప్పాల్సినటువంటిది మార్కుల కోసం ప్రయాణించడం కాదు, ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని స్ట్రెంథెన్ చేయటం అనేది. అందుకే చాలామంది పేరెంట్స్, సార్ నాకు మా అమ్మాయికి 550 మార్కులు వచ్చినాయి, 600 మార్కులు వచ్చినాయి లాస్ట్ టైము, కానీ ఈసారి 50 మార్క్స్ తగ్గిపోయినాయి, 60 మార్క్స్ తగ్గిపోయినాయి అని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని కోపప్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. ఆ ఎదురైనటువంటి ఆ 40 రోజుల పరిస్థితులు ఏంటంటే ఒక తెలియనటువంటి అసహనం వాళ్ళతో రావటంతో ఈవెన్ క్యాపబుల్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేయలేకపోయారు. అంటే సార్ ఇప్పుడు ఈ నీట్ రీ ఎగ్జామ్ జరిగింది కదా, సో దీనివల్ల కొంత ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే మనకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది, ఆలస్యం అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 month లేట్. ఇప్పుడు 40 days లేట్ అయిందంటే 40 days లేట్ గా వెళ్తున్నట్టే కదా. మళ్ళీ కౌన్సిలింగ్ జరగాలి, అవంతా ప్రాసెస్ అయితే 2-3 months వేసుకుందాం అట్లీస్ట్ మినిమం. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావా వాళ్ళకి? ఎటువంటి లేదండి, కోపప్ అవటమే. అంటే ఆ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతే. ఇది ఇండివిజువల్ సైకిల్ కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఈ 45 days లాగింగ్ లో వెళ్తూ ఉంటుంది. 4.5 అది ఎప్పుడు ప్రాబ్లం కాదా మరి వాళ్ళకి? అది పెద్ద ప్రాబ్లం ఉంటుందండి, 45 days పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పటికే ఎగ్జామ్ పరంగానే వాళ్ళు చాలా ఎందుకంటే చాలా మంది ఇలా కూడా ఆలోచించి వేరే పాత్రలు. అంటే ఇది ఒకటి ఏంటంటే మధు గారు, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇది ఒక 6 నెలల కోర్సు 1 year కోర్స్ అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇది 5.5 years కోర్స్ కాబట్టి ఈ 45 days పెద్ద విషయం కాదు, ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది.